నమస్కారం అండి స్నేహితులారా. మన యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే కుటుంబ సమస్యలు, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం పదే ఎదుర్కొంటున్నామంటే ఒకానొక సందర్భంలో మనం తీసుకోవలసిన నిర్ణయం అనేది సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోక తప్పట్లేదు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం, సరైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే ఆ యొక్క సందర్భంలో మన యొక్క మనస్సు అనేది గందరగోళమైన స్థితికి చేరుకోవడం వల్ల మనం ఆ యొక్క సందర్భంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాం. అంటే మనం అనారోగ్య సమస్యకి గురవుతున్నా, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కుటుంబ సభ్యులతో గొడవలు ఆడుతున్నా సరే ఆ సందర్భంలో మనం గమనించినట్లయితే మన యొక్క మనసులో అనేక రకాల ఆలోచనలు, అలాగే ఏదో ఒక ఒత్తిడి మనపై పడుతూ మనం చేస్తున్న పనిపైన సరైన దృష్టిని కేంద్రీకృతం చేయకుండా మనల్ని అడ్డుకోవడం జరుగుతుంది. అందువల్ల మాత్రమే మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పట్లేదు. మరి ఈ యొక్క ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏం చేయాలండి అంటే మన యొక్క మనస్సుని మనం అదుపు చేయడం నేర్చుకోవాలి. ఈ యొక్క మనసుని ఎప్పుడైతే అదుపు చేస్తామో, ఏ సందర్భంలో ఏ యొక్క పని చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని మన యొక్క మనసుతో మనం సరైన స్థితిలో చేరుకుని నిర్ణయం తీసుకుంటామో ఆ సందర్భంలో మాత్రమే మనకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులైనా, అలాగే అనారోగ్య సమస్యలైనా, కుటుంబ సభ్యులతో వాగ్వాదమైనా ఏది రాకుండా మనం సరైన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఎలా ఈ యొక్క మనసుని ఏ విధంగా అదుపు చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం ఉంటుంది. ఈ యొక్క మనసుని మనం ఎలా అదుపు చేయాలంటే ఈ యొక్క మనసు ఏర్పడేందుకు మూలం ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క మూలాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని అదుపు చేయడం నేర్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనసు అనేది మన యొక్క గుప్పట్లో రావడం జరుగుతుంది. కాబట్టి మనసుకు మూలమైంది ఏంటి, దాన్ని ఎలా మనం ఒడిసిపెట్టాలి అనే విషయాన్ని నెమ్మదిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చూడండి స్నేహితులారా, మన యొక్క మనస్సు అనేది ఏర్పడేందుకు మూలం మనం తీసుకుంటున్న ప్రాణం. అంటే మనం బయట నుంచి తీసుకుంటున్న ప్రాణశక్తి అనేది శ్వాస ద్వారా మన యొక్క శరీరంలోకి చేరుకుని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మేంద్రియాలు ఇవన్నీ కూడా పనిచేసే విధంగా మనం తీసుకుంటున్న ప్రాణశక్తి అనేది మన యొక్క శరీరం పైన ప్రభావం చూపిస్తుంది. అలా ప్రభావం చూపించడం వల్ల మన చుట్టూ ఉండే ప్రపంచం నుండి మనం అనేక రకాల విషయాల్ని గ్రహించడం, వాటిని అనుభవంలోనికి తెచ్చుకోవడం, అలాగే మనలో ఉండే అహంకారం, అలాగే కోరిక ఇవన్నీ కూడా మన యొక్క మనస్సు అనేది ఏర్పడేందుకు మూలం అవుతుంది. కాబట్టి శ్వాస తీసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మొదలవుతున్నాయి. కాబట్టి మొదటగా మనం ఈ యొక్క శ్వాసని అదుపు చేయడం నేర్చుకోవాలి. మరొక విషయం ఏంటంటే స్నేహితులారా, మనం ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు, అలాగే బాధలో ఉన్నప్పుడు, నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భంలో మన యొక్క శరీరంలో శ్వాస ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అది ఇన్బ్యాలెన్స్గా ఆ శ్వాస అనేది పనిచేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి వేగంగా తీసుకోవడం, ఒక్కొక్కసారి శ్వాసను చాలా తక్కువగా తీసుకోవడం, అలాగే ఒక్కొక్కసారి శ్వాస తీసుకోకపోవడం, ఇలాగా ఒక ఇన్బ్యాలెన్స్లో శ్వాసను మనం ఎరుక లేకుండా తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవడం వల్ల ఆ యొక్క సందర్భంలో మన యొక్క మనసు అనేది గందరగోళమైన స్థితిని చేరుకోవడం జరుగుతుంది. తద్వారా మనం సరైన నిర్ణయాన్ని తీసుకోవడం కానీ, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి ఏ విధంగా ప్రవర్తించాలో అనే విషయం పూర్తిగా మనకు ఎరుక లేకుండా మనం అనేక రకాలుగా పొరపాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్వాసని మనం అదుపు చేయాలి. ఉదాహరణకి మనం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతంగా మన జీవితంలో చేసేటప్పుడు మన యొక్క శ్వాస ఎలా ఉంటుందంటే మన యొక్క శరీరంలో ఉండే అన్ని అవయవాలకి కావలసినంత ఆక్సిజన్ అనేది వెళ్ళి ఆ యొక్క అవయవాలన్నీ కూడా చాలా బాగా వర్క్ చేయడం మొదలవుతుంది. అలాగే మన యొక్క మెదడుకి కావలసినంత ఆక్సిజన్ అనేది చేరుకుని మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటూ అది గందరగోళమైన పొజిషన్లో లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఆ యొక్క సందర్భంలో ఉండడం జరుగుతుంది.
అలా ఉండడం వల్ల మనం సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఆ యొక్క సిచ్యువేషన్కి ఏ విధంగా మనం అడుగు వేయాలో ఆ విధంగా అడుగులు వేసుకుంటూ మన యొక్క జీవితంలో ఆరోగ్యాన్ని కానీ, విజయాన్ని కానీ, అలాగే కుటుంబ సభ్యులతో మన యొక్క సంబంధాలని బాగా నిలుపుకోవడం కానీ ఇవన్నీ జరగడం జరుగుతుందన్నమాట. కాబట్టి మన యొక్క శ్వాసని మనం అదుపు చేయడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మన యొక్క మనసుని మనం అదుపు చేయగలం. మనసుని అదుపు చేసినప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా స్నేహితులారా. కాబట్టి ఈ యొక్క శ్వాస ఎలాగ అదుపు చేయాలి, దానికి సంబంధించిన టెక్నిక్స్ అన్నీ కూడా మనకు క్రియాయోగం క్లాసెస్లో చెప్పడం జరుగుతుందండి. మనం బయట నుంచి తీసుకుంటున్న శ్వాసని మన యొక్క శరీరంలో ఏ విధంగా కుంభకం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతాం, అలాగే అనేక రకాల ఆలోచనల నుంచి బయటపడతాం. శ్వాసని ఏ విధంగా మన యొక్క శరీరంలో మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దాన్ని శరీరం అంతా కూడా వ్యాపించి చేసి మనం చాలా నిర్మలమైన ప్రశాంతమైన స్థితిని ఎలా చేరుకోగలం అనే ప్రతి విషయాన్ని కూడా మనకు క్రియాయోగం క్లాసెస్లో చెప్పడం జరుగుతుందండి. శ్వాసకి సంబంధించిన ఒక 4-5 టెక్నిక్స్ మనకు ఈ యొక్క క్రియాయోగం క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. తద్వారా పూర్తిగా మన యొక్క మనసుని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఒక అద్భుతమైన స్థితిని మనం చేరుకోవడం జరుగుతుంది. అయితే వీడియో చూస్తున్న సాధకుల కోసం ఒక టెక్నిక్ని మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుందండి. మిగిలిన టెక్నిక్స్ అన్నీ కూడా మనం క్రియాయోగం క్లాసెస్లో గురుముఖంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే వాటిలో ఎటువంటి సందేహాలు లేకుండా మీరు చాలా చక్కగా సాధనని ప్రాక్టీస్ చేస్తూ ఒక అద్భుతమైన స్థితిని చేరుకోవడం జరుగుతుంది. టెక్నిక్ ఏంటంటే స్నేహితులారా, మీరు ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు కానీ, భయంగా ఉన్నప్పుడు కానీ, మనసు అలజడిగా ఉన్నప్పుడు ఈ యొక్క టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చేస్తారంటే కన్నులు మూసుకోండి. కన్నులు మూసుకుని ఆజ్ఞాచక్రం మీద దృష్టిని కేంద్రీకృతం చేయండి. కేంద్రీకృతం చేసి మీ యొక్క శ్వాసని మణిపురం చక్రం దాకా నెమ్మదిగా తీసుకోవాలి. తీసుకొని ఒక 2 సెకన్లు అక్కడ కుంభకం చేయాలి. చేసి మరలా నెమ్మదిగా శ్వాసని బయటికి వదిలేయాలి. వదిలివేసిన తర్వాత మరలా ఇంకో 2 సెకన్లు అక్కడ కుంభకం చేస్తారు. అలాగా ఒక 10 నుండి 15 సార్లు మీరు ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మీకున్న కోపం కానీ, ఆందోళన కానీ, భయం కానీ ఇవన్నీ కూడా నెమ్మదిగా తొలుగుతూ మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా మారడం జరుగుతుంది. అయితే ఈ యొక్క టెక్నిక్ అనేది కొంతవరకు కంట్రోల్ చేసేందుకు పనిచేస్తుంది, కానీ మనసు అనేది అంత తొందరగా మనకు చేతికి చెక్కదు కదా. కాబట్టి మిగిలిన టెక్నిక్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనసుని చాలా తొందరగా అదుపు చేయగలం. మనసును అదుపు చేయాలంటే శ్వాసకు సంబంధించిన బలమైన టెక్నిక్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనసు అనేది కంట్రోల్ అవుతుంది. ఆ యొక్క టెక్నిక్స్ని మనకు క్రియాయోగం క్లాసెస్లో చాలా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన యొక్క సెల్ఫ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి కారణాల వల్ల అనారోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది అనే విషయాన్ని పూర్తిగా బోధిస్తూ మిమ్మల్ని మోటివేషన్ చేయడం జరుగుతుందండి. ఓకే స్నేహితులారా, చాలామంది సాధకులు ఫోన్ చేస్తూ సార్ మీరు ఏ టైంలో క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నారని అడుగుతున్నారండి. నేను ఉదయం 6 నుండి 7 లోపల క్రియాయోగం క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా ఉదయం క్లాసెస్ మిస్ అవుతాయి, లేక కొన్ని విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే సాయంత్రం కూడా క్లాస్ చెప్పి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తద్వారా ఈ యొక్క వీడియో అనేది చాలా ఎక్కువగా రీచ్ అవుతూ చాలామంది ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుందండి. నమస్కారం.